పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని మహోన్నతమైన సంగతులను తెలుసుకొనుటకు ఆసక్తిని కలిగి ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అద్భుతమైనటువంటి సంగతులు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు పొందుపరిచాడు. అనాది కాలమునే దేవుడు మనము నేర్చుకోవాలని ఆశించినటువంటి సంగతులను మన కొరకు నిర్ణయించాడు. జగత్తు పునాది వేయబడక మునుపు ఆయన మన కొరకు జ్ఞానమును నిర్ణయించాడు, సిద్ధపరిచాడు. దేవుని గ్రంథము నుండి ఆ పరిశుద్ధమైనటువంటి జ్ఞానమును పరిశుద్ధాత్మ యొక్క సహాయము చేత మనం అందరం నేర్చుకుంటున్నాం. ఈ సందర్భంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనందరికీ అనుగ్రహించబోతున్నాడు. మనుషులలో అందరికీ జ్ఞాపకాలు ఉంటాయి. మనిషి జ్ఞాపక శక్తిని కలిగినవాడు. ఒక మనిషి ఆరోగ్యవంతుడిగా ఉన్నప్పుడు, శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం చక్కగా ఉన్నప్పుడు మనిషి జ్ఞాపకాలను కలిగి ఉంటాడు. గతంలో జరిగిన వాటిని తన యొక్క మనస్సులో భద్రం చేసుకొని జ్ఞాపకంలో ఉంచుకుంటూ వర్తమానమును ఎలా బ్రతకాలో ఆలోచన చేస్తూ ఉంటాడు. జ్ఞాపకాలను గూర్చి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనుషులకు మాత్రమే కాదు, దేవునికి కూడా జ్ఞాపకాలు ఉన్నాయి. దేవుని నుండి వచ్చినటువంటి మనుషులు జ్ఞాపకాలను ఎందుకు కలిగి ఉన్నారంటే దేవునికి కూడా జ్ఞాపకాలు ఉన్నాయి. దేవుని జ్ఞాపకాలను గూర్చి ఆయన మనకు తెలియజేయబోనటువంటి అద్భుతమైనటువంటి సందేశమును భాగములుగా మనం నేర్చుకుందాం. ఈ మొదటి భాగంలో దేవుని యొక్క జ్ఞాపకాలు ఎంత ఉన్నతమైనవిగా ఉంటాయో, ఎంత ఆలోచింపదగినవిగా ఉంటాయో, మనుషుల రక్షణార్థమై ఆయన జ్ఞాపకాలు ఎంత సత్య సంబంధమైనవిగా ఉంటాయో మనం నేర్చుకోబోతున్నాం. ప్రియులారా, దేవుని జ్ఞాపకాలు చాలా అద్భుతమైనవి. దేవుడు ఏదైనా ఒక నిబంధన చేశాడంటే దానిని నిత్యము తన జ్ఞాపకాలలో ఉంచుకుంటాడు. మనుషులతో ఆయన చేసిన నిబంధన, ఆయా తరాలలో పుట్టుకొచ్చినటువంటి ఆయనకిష్టులైన మనుషులతో ఆయన చేసిన నిబంధన ఆయన ఎల్లప్పుడూ జ్ఞాపకాలలో ఉంచుకున్నాడు. ఆయన నిబంధనను జ్ఞాపకంలో ఉంచుకొనుటను బట్టి ఈరోజు మానవ జాతి ఇలా మనుగడ కలిగి ఉంది. ఈరోజు మనుషులందరూ మనతో పాటుగా జీవిస్తున్నారు అంటే, మానవ జాతిలో మనము జీవిస్తున్నాము అంటే దానికి కారణం దేవునికి ఉన్న జ్ఞాపకాలు, మహాదేవునికి కలిగి ఉన్న జ్ఞాపకాలు, పరమ తండ్రిలో ఉన్నటువంటి జ్ఞాపకాలు. నిజంగా పరిశుద్ధ గ్రంథం నుండి ఈ పాఠమును మీరు ఆలోచన చేస్తే, హృదయపూర్వకంగా ఈ మాటలను మీరు గ్రహిస్తే దేవుని జ్ఞాపకాలు ఎంత గొప్పవో, ఆ జ్ఞాపకాలను బట్టి ఈరోజు మనము బ్రతుకును కలిగి ఉండటం ఈరోజు ఎంత ఆశ్చర్యాన్ని కలుపుతుందో మీ అందరికీ అర్థమవుతుంది. ప్రియులారా, ఆది కాలము నుండి కూడా దేవుడు జ్ఞాపకాలను కలిగి ఉన్నాడు. దేవుడు జ్ఞాపకాలను కలిగి ఉన్నాడు. ఆయన ఒక నిబంధన చేస్తున్నాడు. నిబంధనను ఎల్లప్పుడూ జ్ఞాపకంలో ఉంచుకుంటున్నాడు. ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. దేవుడు నిబంధన చేస్తే ఆ నిబంధనను తన జ్ఞాపకాలలో ఉంచుకొని దానిని నెరవేరుస్తున్నాడు. దానికి ఆయన ఒక క్రమం తెలియజేస్తున్నాడు. దానికి ఆయన విధి విధానాలను తెలియజేస్తున్నాడు. మీరు నా ఎడల భయభక్తులను కలిగి ఉంటే, మీరు నా కట్టడలను ఆజ్ఞలను పాటిస్తే, నేను ఈ నిబంధనను ఎల్లప్పుడూ నా జ్ఞాపకాలలో ఉంచుకుంటాను, ఈ నిబంధనను నేను నెరవేరుస్తాను అని దేవుడు తెలియజేస్తున్నటువంటి సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తున్నాయి. ప్రియులారా, ఈ సందర్భాన్ని బట్టి మనము ఉన్నతమైనటువంటి జ్ఞానమును నేర్చుకునే అవకాశం ఉంది. మన బ్రతుకులను యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నిత్యత్వానికి నడిపించుకునే అవకాశం ఈ పాఠం ద్వారా మనకు కలుగుతుంది. కనుక ఆద్యంతం చక్కగా ఈ భాగంలో దేవుడు అనుగ్రహించున్నటువంటి చక్కని సంగతులను మీరు నేర్చుకోవాలని, పరిశుద్ధ గ్రంథము ద్వారా పరిశోధనాత్మకంగా మీరు వీటిని గ్రహించాలని, మీ బ్రతుకులకు జీవపు వెలుగును ఒక మార్గముగా ఏర్పాటు చేసుకోవాలని యేసుక్రీస్తు ప్రభువు పేరిట నేను కోరుకుంటున్నాను. కీర్తనల గ్రంథంలో దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో
దావీదు భక్తుని చేత వ్రాయించినటువంటి ఒక అద్భుతమైన మాటతో ఈరోజు ఈ పాఠ్యాంశాన్ని నేను ప్రారంభిస్తాను. కీర్తనల గ్రంథము 111వ అధ్యాయము 5వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. కీర్తనల గ్రంథము 111వ అధ్యాయము 5వ వచనం. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు, ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఆహారం ఇచ్చిచున్నాడు, ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. దేవుని జ్ఞాపకాలలో ఏమున్నాయి? దేవుడు తన జ్ఞాపకాలలో ఏముంచుకున్నాడు? నిబంధనను జ్ఞాపకంలో ఉంచుకున్నాడు. నేను మనుషులతో చేసిన నిబంధన, ఈ నిబంధన నేను కాపాడాలి, ఈ నిబంధనను నేను అమలు చేయాలి, ఈ నిబంధనను నేను నా జ్ఞాపకాల్లో ఉంచుకోవాలి అని దేవుడు తన జ్ఞాపకాలను మనుషులతో చేసిన నిబంధనలతో నింపుకున్నాడు. పరమ తండ్రి, ఉన్నతుడైన దేవుడు, నిత్య నివాసి ఎంత గొప్పవాడు, పరిశుద్ధుడైన తండ్రి ఎంత గొప్పవాడు, ఎంత ఉన్నతుడు. ఆయన తన జ్ఞాపకాలను మనుషులతో చేసిన నిబంధనతో నింపుకోవటం, మనుషులతో ఆయన చేసిన నిబంధనలతో తన జ్ఞాపకాలను నింపుకోవటం ఎంత ఆశ్చర్యం. అసలు మనుషుని దర్శించుటకు మనుషుడేపాటివాడు? దేవుడు మనిషిని దర్శించుటకు, మనిషితో చేసిన నిబంధనను తన జ్ఞాపకాలలో ఉంచుకొనుటకు మనిషి ఏపాటివాడు? ముందుగా ఆ సందర్భాన్ని మీకు వివరిస్తాను. వ్రాయబడినటువంటి చక్కని మాటల ద్వారా మనిషికి దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ వ్యత్యాసం, అసలు దేవుడు మనిషితో చేసిన నిబంధనను తన జ్ఞాపకాలలోనికి తెచ్చుకోవాలంటే అసలు మనిషి ఎందుకు ఆ అర్హత లేనివాడని, స్థాయి లేనివాడని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నాయి. ప్రియులారా, ముందుగా ఆ మాటలను మీకు తెలియజేసిన తర్వాత దేవునిపై మీకు గౌరవభావం పెరుగుతుంది. దేవుడు మనుషులతో చేసినటువంటి నిబంధనను తన జ్ఞాపకాల్లో ఉంచుకోవటానికి ఎంత ఉన్నతమైనటువంటి సంకల్పాన్ని కలిగి ఉన్నాడో మీకు అర్థమవుతుంది. ముందుగా యోబు గ్రంథంలో రాయబడినటువంటి చక్కని మాటను మనం చూద్దాం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనంలో భక్తుడు దేవుని యొక్క జ్ఞాపకాలలో ఉండటానికి అతడు అసలు అటువంటి అర్హతను కలిగి లేడని చెబుతున్నటువంటి సందర్భం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. నీవు పాతాళములో నన్ను దాచిన ఎడల ఎంతో మేలు, నీ కోపము చల్లారు వరకు నన్ను చాటున నుంచిన ఎడల ఎంతో మేలు. నాకు ఇంతకాలమని నీవు నియమించి తరువాత నన్ను జ్ఞాపకము చేసుకునవలనని నేనెంతో కోరుచున్నాను. ఇక్కడ భక్తుడు ఏమని కోరుకుంటున్నాడు? నన్ను పాతాళములో దాచిన ఎడల ఎంతో మేలు అంటున్నాడు. నీ కోపము చల్లారు వరకు నన్ను చాటున నీవు ఉంచిన ఎడల ఎంతో మేలు, ఆ తర్వాత నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవటం నాకు శ్రేయస్కరం అంటున్నాడు. ప్రియులారా, మనము పాపము చేసినప్పుడు మనము దేవునికి కనిపిస్తే, దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటే, ఆ పాపపు స్థితిలో మనం ఆయన కోపానికి బలైపోతాం. మనల్ని ఆయన విడిచిపెట్టడు. మనుషులు పాపాత్ములుగా ఉన్నప్పుడు దేవునికి మనుషులు జ్ఞాపకాలలోనికి వస్తే అసలు ఆయన సన్నిధిలో మనుషులు బ్రతకగలరా? మనుషులు ఉనికి కలిగి ఉండగలరా? అందుకే పరిశుద్ధ గ్రంథం ఏమని తెలియజేస్తుందో చూడండి. అసలు మనుషులు ఎలా ఆలోచించాలో చూడండి. తండ్రి, నేను పాపాత్ముడునుగా ఉన్నప్పుడు నీవు నన్ను దాచేస్తే మంచిది. నేను నీ సన్నిధిలో నిలబడలేను, నేను నీకు కనబడలేను. పాతాళములో నన్ను నీవు దాచిన ఎడల ఎంతో మేలు, పాతాళములో నీవు నన్ను దాచిన ఎడల ఎంతో మేలు. మరి నీ సన్నిధిలో నేను కనిపించటానికి నీ కోపం చల్లారాలి, అప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఒక మనిషిని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలంటే మనిషి పవిత్రుడుగా, పరిశుద్ధుడుగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. మనిషి పాపాత్ముడుగా ఉన్నప్పుడు దేవుడు ఒకవేళ మనిషిని జ్ఞాపకం చేసుకుంటే మనిషి ఉనికి అసలు కనిపించదు. మనిషి శిక్షకు పాత్రుడవుతాడు, శిక్షార్హుడవుతాడు. అందుకే ప్రియమైన నా సహోదరి సహోదరులారా,
దేవుడు మనిషిని జ్ఞాపకం చేసుకోవడం అంటే అది చిన్న విషయం కాదు. దేవుడు మనిషిని జ్ఞాపకం చేసుకోవడం అంటే అది సామాన్యమైనటువంటి సంగతి కాదు. మనుషులు నిరంతరం పాపం చేస్తూ దేవుని జ్ఞాపకాలలో ఒకవేళ ఉండాలని ఆలోచన చేస్తే ఎంత ధైర్యం ఉండాలి చెప్పండి. నిరంతరం పాపం చేస్తున్నారు. పాపము చేయుట వలన దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. చూపులలో, ఆలోచనలలో, క్రియలలో, మాటలలో, ప్రవర్తనలో అన్నింటిలోనూ ఈరోజు మనిషి పాపపు బ్రతుకును, పాపపు ఛాయను కలిగి ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఒకవేళ మనిషిని జ్ఞాపకం చేసుకుంటే, మనిషి వైపు ఒకసారి చూస్తే అసలు మనిషి నిలబడగలడా? మనిషి జీవించగలడా? మనిషి ఉనికి కలిగి ఉండగలడా? మనిషి ప్రాణాలతో ఉండగలడా? లేదు. అందుకే యోబు గ్రంథంలో రాయబడిన మాట చూడండి. నువ్వు నన్ను దాచిన యెడల ఎంతో మేలు, అంటే నేను బ్రతుకుతాను. నేను పాపపు స్థితిలో ఉన్నప్పుడు నీవు నన్ను దాచిన యెడల ఎంతో మేలు. ఇంతకాలమని నిర్ణయించి నేను పరిశుద్ధుడుగా నీకు కనిపించే కాలంలో నేను నీ సన్నిధిలో కనిపిస్తే అప్పుడు నాకు మేలు, అప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి అని ఇక్కడ భక్తుడు కోరుకుంటున్నాడు. మరొక సందర్భంలో అసలు మనిషిని జ్ఞాపకం చేసుకోవటానికి మనిషికి ఏ స్థాయి ఉంది అని అడుగుతున్నాడు. మనిషితో చేసిన నిబంధనను కానీ, మనిషిని కానీ, పరమతండ్రి అయిన దేవుడు, ఉన్నవాడైన తండ్రి, ఆయన మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి అసలు మనిషికి ఆ స్థాయి ఉందా అని మరో లేఖనం ప్రశ్నిస్తోంది. ఆ మాటలను చూడండి. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 14వ వచనం. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 14వ వచనం. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. అంటే మనిషిని తన జ్ఞాపకాలలోకి తెచ్చుకోగానే దేవుడు ఏమని ఆలోచిస్తున్నాడు అన్నమాట? మనిషి స్థాయి ఎంత, మనిషి బ్రతుకెంత. మనిషిని నా జ్ఞాపకాలలోకి తెచ్చుకోవడానికి మనిషికి అంత స్థాయి ఉందా? దేవుని జ్ఞాపకాలలోనికి వెళ్ళేటంత స్థాయి మనిషికి ఉందా? అప్పుడు దేవుడు ఒక విషయాన్ని తన జ్ఞాపకంలో ఉంచుకుంటున్నాడు. అదేంటంటే మనిషి మట్టి బ్రతుకు కలిగినవాడు. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. అంటే మనిషిని గూర్చి నేను నిరంతరం నా జ్ఞాపకాలలో ఉంచుకునేటంత అర్హత అయితే మనిషికి లేదు. ఇది దేవుని యొక్క ఆలోచన, ఇది దేవుని యొక్క భావం. ప్రియులారా, మీరు పరలోకమందున్న తండ్రి అయిన దేవుణ్ణి ఎలా ఆలోచిస్తున్నారో నాకైతే తెలియదు, కానీ అసలు దేవుణ్ణి గూర్చి ఆలోచన చేయాలంటే ఇన్ని సంగతులు మన హృదయంలో మెదలాలి, ఇన్ని సంగతులు మన ఆలోచనల్లో ఉండాలి. మనము మంటివారము, పాపాత్ములము. మనలను ఆయన దృష్టిస్తే, మనలను ఆయన తన జ్ఞాపకాలలో ఉంచుకుంటే అసలు మనం మిగలం, మనం కనిపించే పరిస్థితి ఉండదు. కనుక పరిశుద్ధ గ్రంథంలో దీనికి మనం సమాధానాన్ని వెతకాలి. ఆయన జ్ఞాపకములలోనికి మనం వెళ్ళాలంటే మార్గం ఏముంది? ఆయన మనలను కాపాడాలంటే జీవపు మార్గం ఎక్కడ కనిపిస్తుంది? దీనిని మనం పరిశుద్ధ గ్రంథంలో వెతకాలి. ఈ పాఠాలలో, ఈ భాగాలలో మీకు ఆ విషయాలే అర్థమవుతాయి. ప్రియులారా, ఒక్కొక్కటిగా మీరు నేర్చుకుంటున్నారు. దేవుని జ్ఞాపకాలలో ఉండటానికి మనిషికి అసలు అర్హతే లేదని లేఖన భాగం సెలవిస్తుంది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. మరొక వాక్య భాగం కూడా చూడండి. కీర్తనల గ్రంథంలోనే 89వ అధ్యాయము 47వ వచనం. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 47వ వచనం. నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకొనుము, ఎంత వ్యర్థముగా నీవు నరులనందరినీ సృజించి ఉన్నావు. ఈ లేఖన భాగంలో ఏమని రాయబడింది? ఈ లేఖన భాగంలో మనిషి యొక్క ఆయుష్ చాలా తక్కువ. ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించావు తండ్రి అని ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన మాటలు మనకు కనిపిస్తున్నాయి. ఒక అల్పమైనటువంటి ఆయు ప్రమాణమును కలిగి వచ్చినటువంటి మనిషి దేవుని జ్ఞాపకాలలో ఉండడం ఏంటి? చాలా తక్కువ ఆయుష్. ఆయన చూస్తే ఉన్నవాడైన తండ్రి, తరాలలో యుగాలలో దేవుడుగా ఉన్న తండ్రి, మహారాజై ఉన్న తండ్రి,
ఒక అల్పమైన ఆయుష్ను కలిగి వచ్చినటువంటి మనిషి దేవుని జ్ఞాపకాలలో ఉండేటంత సాహసం చేయగలడా? కనుక మనుషులందరినీ చూస్తే పరిశుద్ధాత్మ ప్రేరణతో ఏమని వ్రాయబడింది? మనుషులందరినీ చూస్తే, సమాజాన్ని చూస్తే ఎంత వ్యర్థముగా నీవు నరులనందరినీ సృజించి ఉన్నావు. ఎంత వ్యర్థముగా అంటే జనులకు నీ జ్ఞాపకాలను గుర్చినటువంటి పాఠాలు తెలియదు. మనుషులకు నీ జ్ఞాపకాలలో ఉండటానికి అర్హత తెలియదు, స్థాయి తెలియదు. పాపపు బ్రతుకులలోనే ఉంటున్నారు, దుర్మార్గులుగా బ్రతుకుతున్నారు, అన్యాయస్తులుగా బ్రతుకుతున్నారు, అక్రమకారులుగా జీవిస్తున్నారు. ప్రియులరా, జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. ఎంత వ్యర్థముగా ఈరోజు మనుషులు పుడుతున్నారు, జీవిస్తున్నారు, మరణిస్తున్నారు, పుడుతున్నారు, జీవిస్తున్నారు, మరణిస్తున్నారు. ఎంత వ్యర్థముగా నీవు నరులనందరినీ సృజించి ఉన్నావు. చూసారా? తక్కువ ఆయుష్, అల్పమైన ఆయుష్, 70-80 ఏళ్ళు. దేవుని దృష్టికి ఇది అల్పమైన ఆయుష్. ఎంత అల్ప ఆయుష్ను కలిగి వచ్చినటువంటి మనిషి నీ జ్ఞాపకాలను గూర్చి ఆలోచన చేయటం లేదు, నీ జ్ఞాపకాలను గూర్చి పరిశీలన చేయటం లేదు, నేర్చుకోవటం లేదు. కానీ మట్టి బ్రతుకులో లోక సంబంధిగా అపవాదిని వెంబడించి పాతాళములో వేదన అనుభవించుటకు త్వరపడుచున్నాడు. కనుక ఎంత వ్యర్థముగా నీవు మనుషులనందరినీ, నరులనందరినీ సృజించి ఉన్నావు. ఆలోచన చేస్తున్నారా? ప్రియులారా, మనిషి దేవుని జ్ఞాపకాలలో ఉండటానికి అసలు అర్హత లేదండి. మనిషి దేవుని జ్ఞాపకాలలో ఉండడానికి మనిషికి ఆ స్థాయి లేదండి, అర్హత లేదండి. మరో చక్కని మాటను ఇప్పుడు మనం చూద్దాం. కీర్తనల గ్రంథంలోనే మరల 78వ అధ్యాయము 39వ వచనం. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 39వ వచనం. కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియు, విసరి వెళ్ళి మరలిరాని గాలివలెనున్నారనియు ఆయన జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఒకవేళ మనుషులను దృష్టించాలి అనుకుంటే వారి స్థాయిని ఆయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వారు ఎలా ఉన్నారు? విసరి వెళ్ళి మరలిరాని గాలివలేనున్నారు. వారు చాలా చిన్నవారు, అల్పులు. అలాంటి వారి మీద అసలు కోపాన్ని చూపించడానికి కూడా దేవునికి మనసు రావటం లేదు. మనిషి తన స్థాయిని గుర్తించి, తన స్థాయిని తెలుసుకొని దేవాది దేవుని జ్ఞాపకాలలోనికి వెళ్ళే మార్గమును కనుగొనవలసింది పోయి మనిషి దేవుని కట్టడాలను అతిక్రమించడానికి ధైర్యం తెచ్చుకుంటున్నాడు. కనుక ఈ మాటలను దేవుడు రాయించాడు. మనిషి అల్పుడు. ఒక చిన్న ఆయుష్ను కలిగి, ఒక అల్పమైన ఆయుష్ను కలిగి, అల్పమైన జీవితమును కలిగి భూమి మీద అడుగుపెట్టాడు. అసలు మనిషి యొక్క ఆయుష్ను పోల్చమంటే దేవుడు ఏమని పోలుస్తున్నాడు? దేనితో పోలుస్తున్నాడు చూడండి. విసరి వెళ్ళి మరలిరాని గాలి. విసరి వెళ్ళి మరలిరాని గాలి అసలు ఎక్కడుందో తెలియదు. ఆ గాలి, విసిరిన గాలి, మనకు తాకిన ఈ గాలి, మనలను తాకిన ఈ గాలి వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోయిందో, ఎక్కడ కలిసిపోయిందో తెలియదు. వచ్చాడు, బ్రతికాడు, మరణించాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళానికి వెళ్ళిపోయాడు. ఆచూకీ లేదు. ఎంత ఘనుడైనా, ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడైనా, భూమి మీద ఎంత మెసుం తిప్పిన వాడైనా, ఎంత ధనమును సంపాదించిన వాడైనా, ఎందరి చేత ఘనతను పొందినవాడైనా, పేరు ప్రఖ్యాతులను కలిగిన వాడైనా, మట్టిలో కలిసిన తర్వాత వాడి ఆచూకీ కనిపించటం లేదు, ఆమె ఆచూకీ కనిపించటం లేదు. వారు విసరి వెళ్ళి మరలిరాని గాలివలే ఉన్నారు అని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకేనా మనుషులు ఇలా ఉన్నారు? అల్పులు గనక, అల్పాయుష్కులు గనుక, నా కట్టడలను పాటించకుండా, నా ధర్మమును వారు నెరవేర్చకుండా నాకు విరోధముగా బ్రతుకుతూ పాతాళానికి జారిపోతున్నారు. కనీసం నిత్యత్వాన్ని గూర్చి నేను ఏర్పరిచిన మార్గమును తెలుసుకోకుండా వారు అల్పులుగా ఉండి, శరీరులుగా ఉండి, వారు కేవలము శరీరులు అంటున్నాడు చూడండి. వారు కేవలము శరీరులు. శరీరాన్ని ధరించుకుని భూమి మీదకు వచ్చినటువంటి మనిషి తాను ధరించుకున్న శరీరాన్ని గొప్పదనుకుంటున్నాడు. ఎక్కడ గొప్పది? పుట్టినప్పుడు నీ దేహము, యుక్త వయసు వచ్చిన తర్వాత నీ దేహము, నడి వయసు వచ్చిన తర్వాత నీ దేహము, వృద్ధాప్యానికి వెళ్ళిన తర్వాత నీ దేహం. ఒక్కసారి ఆ దేహపు ఛాయలను చూడు. ఆ దేహం ఎలా మారుతుందో చూడు, మార్పును కలిగి వస్తుందో చూడు.
నేను మరణించటానికి, నాశనం అవ్వటానికి సిద్ధంగా ఉన్నానని చెబుతున్న నీ దేహము మాట నీవు వినటం లేదు. పైగా ఆ దేహమును పోషించుటకు ఎన్నో అక్రమాలు చేస్తున్నావు. ఆ దేహమును సుఖపెట్టుటకు ఎన్నో అన్యాయాలకు పాల్పడుతున్నావు. ఆ దేహమును ఈ భూమి మీద కాసింతసేపు రంజింప చేయటానికి ఈరోజు దేవుని యొక్క విధులను, ఆజ్ఞలను నీవు అతిక్రమిస్తున్నావు. దేవుడు అంటున్న మాట చూసారా? వారు కేవలము శరీరులై ఉన్నారు. వారు కేవలము శరీరులై ఉన్నారు. వారికి పరలోకం వచ్చేటంత అర్హత ఉందేంటి? వారికి నిత్యత్వపు గడప త్రొక్కేటంత అర్హత ఉందేంటి? లేదు. వారు కేవలము శరీరులై ఉన్నారు. విసరి వెళ్ళి మరలిరాని గాలి వలెనున్నారు. ఇప్పుడు చెప్పండి, అసలు మనిషిని జ్ఞాపకం చేసుకోవటానికి మనిషి ఏపాటివాడు? ఎంత అల్పమైన బ్రతుకు, ఎంత అల్పమైన ఆయుష్ను కలిగి అల్పమైన ఆలోచనలతో బ్రతుకుతున్న మనిషి దేవుని జ్ఞాపకాలలో ఉండటం అవసరమా? దేవుని జ్ఞాపకాలలో ఉండటానికి అర్హత ఉందా? అర్హత ఉందా? ఇప్పుడు లేఖన భాగాన్ని మీరు చదివితే మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు చదవాలి మీరు అసలైన లేఖన భాగాన్ని. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 3-4 వచనాలు. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 3-4 వచనాలు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగ చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు? దావీదు రాసిన కీర్తన. అసలు మనిషి దేవుని జ్ఞాపకాలలో ఉండటానికి మనిషికి అసలు అర్హత ఉందా అని ఇక్కడ దావీదు అడుగుతున్నాడు. పరిశుద్ధాత్మ ప్రేరణతో దావీదు పలుకుతున్నాడు. నీ చేతి పని అయిన ఆకాశములు, చంద్ర నక్షత్రాలు, అసలు నీవు తయారు చేసిన సృష్టిని ఒక్కసారి చూస్తే తండ్రి, సేవకులుగా నీవు తయారు చేసిన దేవదూతల యొక్క స్వరూపాలను ఒక్కసారి మా జ్ఞాపకాలలోనికి తెచ్చుకుంటే తండ్రి, మేము నీ జ్ఞాపకాలలో ఉండటానికి అసలు అర్హతే లేదు అంటున్నాడు. ఆయన తయారు చేసిన సృష్టిని చూడగా మనిషిని దర్శించుటకు, నరపుత్రుని దర్శించుటకు, నరపుత్రుడు ఏపాటివాడు? మనిషి ఏపాటివాడు? మనిషి దేవుని జ్ఞాపకాలలో ఉండుటకు మనిషికి ఆ స్థాయి ఉందా? మనిషికి అర్హత ఉందా? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు? వాడు ఏపాటివాడు? ఇప్పుడు చెప్పండి. పరమందున్న కన్నతండ్రి అయిన దేవుడు భూమి మీద ఒక చిన్నవాడుగా ఉన్న మనిషి, నేను, మీరు, మానవజాతిలో ఉన్న ప్రతి ఒక్కరు. మనిషి ఈరోజు ఏదో అనుకుంటున్నాడు, నేను దేవుణ్ణి శాసించగలనని, దేవుడే లేడని, దేవునికి విరోధంగా మాట్లాడగలనని. అల్పుడవయ్యా, అల్పాయుష్ను కలిగిన వాడవయ్యా, విసరి వెళ్ళి మరలరాని గాలి వంటి వాడవయ్యా, కేవలము శరీరవయ్యా. నిన్ను దర్శించుటకు అసలు నీవేపాటి వాడవు? దేవుడు నిన్ను దర్శించుటకు నీవేపాటి వాడు? నీకు ఆ స్థాయి ఉందా? నీకు అర్హత ఉందా? ఏ మనిషి అయితే ఇలాంటి జ్ఞాపకాలను కలిగి, ఇలాంటి ఉద్దేశ్యాలను కలిగి, పాఠమును ఇలా నేర్చుకొని పరిశుద్ధ గ్రంథంలో అసలు దేవుని జ్ఞాపకాలలోనికి నేను వెళ్ళుటకు ఏదైనా మార్గం ఉందా అని అన్వేషించేవాడు ఎవడైతే ఉంటాడో ఆ మనిషి ధన్యుడు. పాఠం ప్రారంభంలోనే, ఈ భాగంలోనే మీకు అసలు రహస్యాన్ని తెలియజేశాను. జాగ్రత్తగా మీరు దీనిని అర్థం చేసుకోవాలి. నరపుత్రుని దర్శించుటకు మనిషి ఏపాటివాడు? అసలు మనిషికి అర్హత లేదు. అయితే ఏ మనిషి అయితే దేవుని మనసును గెలుచుకుంటాడో, దేవుని జ్ఞాపకాలలో చోటు సంపాదించుకుంటాడో ఆ మనిషి ధన్యుడు, ఆ మనిషి ఉన్నతుడు, ఆ మనిషి గొప్పవాడు. దానికి ఒక మార్గం ఉంది. ఆ మార్గం కేవలం పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అది కేవలం మనోనేత్రములు తెరచి చదివిన వారికి మాత్రమే దేవుని వలన అనుగ్రహింపబడుతుంది. నిజానికైతే ఏ మనిషి కూడా దేవుని జ్ఞాపకాలలో ఉండటానికి అర్హత లేనివాడే. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు? ఒక్కసారి ఆకాశాన్ని చూడండి, ఒక్కసారి చంద్ర నక్షత్రాలను చూడండి, సూర్యుని చూడండి, ఆయన కలుగు చేసిన ప్రకృతిలోని శక్తులను చూడండి, పదార్థాలను చూడండి, సముద్రమును చూడండి, ఇసుక రేణువులను చూడండి, పంటలను చూడండి, జీవులను చూడండి, సకల కోటి ఈ సృష్టి అంతటిని మీరు చూడండి. మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు మనిషి ఏపాటివాడు? దేవుడు మనిషిని తన జ్ఞాపకాలలో ఉంచుకొనుటకు మనిషి ఏపాటివాడు?
ఒక ప్రధానికి ఒక పౌరుడు జ్ఞాపకాలలో ఉంటాడా? ఒక ప్రధానికి ఒక పౌరుడు జ్ఞాపకాలలో ఉంటాడా? పౌరుడు ఏ పాటివాడు? కోట్ల మందిలో ఒకడు. ఒక అధ్యక్షునికి ఆ దేశ పౌరుడు జ్ఞాపకాలలో ఉంటాడా? పౌరుడు ఏ స్థాయిలో ఉంటాడు? కోట్లలో ఒకడు, లేక లక్షలలో ఒకడు. క్యాబినెట్లో ఉన్నటువంటి ఎంపీలే ఒక్కొక్కసారి దృష్టిలో ఉండరు. ఎదురు పడితే వారిని గుర్తించలేనటువంటి పరిస్థితి. పార్లమెంట్లో ఎదురు పడితే, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎదురు పడితే గుర్తించలేని పరిస్థితి కూడా ఒక్కొక్కసారి ఉంటుంది. సామాన్య పౌరులను ఎవరైనా గుర్తిస్తారా? సామాన్య పౌరులను ఏ అధికారి అయినా, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఏ మంత్రి అయినా జ్ఞాపకాల్లో ఉంచుకుంటాడా? ఈ భూమి మీద చిన్న అధికారం, ఒక 5 ఏళ్లకు పరిమితమైనటువంటి అధికారం, ఆ అధికారాన్ని కలిగినటువంటి వ్యక్తులే పౌరులను జ్ఞాపకం చేసుకోలేరు, సామాన్యులను గుర్తుంచుకోలేరు. దేవాది దేవుడు, సర్వోన్నతుడైన తండ్రి, సకల కాలాలలో దేవుడుగా కనిపిస్తున్న మహాదేవుడు, ఆయన జ్ఞాపకాలలో మనిషి ఉండటానికి ఎటువంటి అర్హత లేదు. ఎటువంటి అర్హత లేదు. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు? అందుకే ఈ మాటను మరల వ్రాయించాడు దేవుడు. ఇది ఉన్నతమైన సంగతి. దేవుని జ్ఞాపకాలను గూర్చి ఆలోచించే మనిషి ఇక్కడ నుండి ప్రారంభించాలి. తన స్థాయిని తెలుసుకొని, తన అర్హతను తెలుసుకొని, అప్పటి నుండి పరిశోధనాత్మకంగా దేవుని యొక్క జ్ఞాపకాలను తెలుసుకోవటానికి మనిషి ప్రారంభించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 3-4 వచనాలలో వ్రాయబడినటువంటి ఈ మాట మరలా ప్రస్తావించబడింది. హెబ్రీయులకు పౌలు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 6వ వచనంలో చూడండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాటలు మరలా కనిపిస్తున్నాయి. ఉన్నతమైన మాటలు, ప్రారంభంలో మనం నేర్చుకోవలసినటువంటి సంగతులు. అయితే ఒకడు ఒక చోట ఎలాగనో దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు. నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు? ఒకడు ఒకచోట ఎలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు. అంటే ఇది ఖచ్చితమైన మాట. అదేంటది? దేవుడు, సర్వోన్నతుడైన తండ్రి మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు మనుష్యుడు ఏపాటివాడు? ఆయన నరపుత్రుని దర్శించుటకు నరపుత్రుడు ఏపాటివాడు? ఆలోచన చేస్తున్నారా? దేవుని జ్ఞాపకాలలో నేను ఉండాలి అనుకునే ప్రతి ఒక్కరూ కూడా మొట్టమొదట వారి స్థాయిని గమనించాలి, వారి స్థాయిని గ్రహించాలి. నరపుత్రుని ఆయన దర్శించుటకు నరపుత్రుడు ఏపాటివాడు? అసలు యోబు ఏమంటున్నాడు? నన్ను పాతాళంలో దాచేయి తండ్రి అంటున్నాడు. నేను పాపాత్ముడునుగా ఉన్నప్పుడు, నీవు కోపంతో ఉన్నప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేను మిగలను తండ్రి. కొంతకాలం నిర్ణయించు, ఆ తర్వాత నన్ను నీ జ్ఞాపకంలోనికి తీసుకునిరా అని భక్తుడు కోరుకుంటున్నాడు. ఆలోచన చేయండి. దేవుని జ్ఞాపకాలలో మనిషి ఉండాలంటే, దేవుడు నిబంధన చేసి మనుషులను జ్ఞాపకం చేసుకోవాలంటే, తరతరాలకు ఆయన జ్ఞాపకాలలో ఆ నిబంధన ఉండాలంటే అసలు మనుషులు ఎంత స్థాయిని సంపాదించుకోవాలి చెప్పండి, ఎంత అర్హతను సంపాదించుకోవాలి చెప్పండి. ప్రియులారా, అలాంటి అర్హతను మీరు సంపాదించుకుంటారా? అలాంటి స్థాయిని మీరు అందుకుంటారా? ఈరోజు లోకంలో ఉన్న మనుషులకు ఆ స్థాయి లేదు, ఆ అర్హత లేదు. మనుష్యులను దర్శించుటకు మనుషులు ఏపాటి వారు చెప్పండి. కానీ మిమ్మును దర్శించేటంత స్థాయిని మీరు అందుకోవాలంటే ఇదిగో ఈ పాఠాన్ని మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇది మొదటి భాగం. ఇంకా 3 భాగాలు ఉన్నాయి, మొత్తం 4 భాగాలు. ఈ 4 భాగాలను మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పాఠాన్ని మీరు పరిపూర్ణంగా తెలుసుకోవాలి. అప్పుడు మీకు విషయం అర్థమవుతుంది. దేవుని జ్ఞాపకాలలోనికి అడుగుపెట్టే చక్కని అవకాశం మీకు దక్కుతుంది. కనుక ఈ మహాభాగ్యాన్ని కోల్పోకండి. ఈ పాఠాలను వినకుండా, ఈ పాఠాలను మీరు మనస్కరించకుండా, ఈ పాఠాలను మీరు గ్రహించకుండా ఈ భాగ్యాన్ని మీరు కోల్పోకండి. అన్నింటినీ మీరు నేర్చుకోండి. పాఠములను మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుని జ్ఞాపకాలలోనికి వెళ్ళేటంత అర్హతను సంపాదించుకొనుటకు విశ్వ ప్రయత్నం చేయండి. ఎందుకంటే దేవుని జ్ఞాపకాలలోనికి వెళ్ళటానికి మనిషికి దేవుడు ఒక చక్కని మార్గాన్ని ఏర్పరిచాడు.
నిజానికైతే సామాన్యంగా సహజంగా మాట్లాడితే నరపుత్రుని దర్శించుటకు నరపుత్రుడు ఏపాటివాడు, మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు మనిషి ఏపాటివాడు? దేవుడు ఉన్నతుడు. దేవుని జ్ఞాపకాలలోనికి మనిషి వెళ్ళటం అసాధ్యం. అయితే దానిని సుసాధ్యం చేశాడు దేవుడు. ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. ఆ మార్గమే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ మార్గము ద్వారా వెళ్ళిన వారికి, అంటే ఆ ప్రభువు ద్వారా వెళ్ళిన వారికి దేవుని జ్ఞాపకాలలో ఉండే అవకాశం కలుగుతుంది. అది చాలా కష్టమే. యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఆ తెర ద్వారా, ఆ మార్గము ద్వారా ప్రయాణించి దేవుని జ్ఞాపకాలలోనికి అడుగు పెట్టడం అనేది చాలా కష్టమే. అయితే అది ఎలాగో దేవుడు కొన్ని ఉదాహరణల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. కొంతమంది వ్యక్తులను మనకు చూపిస్తున్నాడు. వారు ఎలా ప్రవేశించారు, వారిని దేవుడు తన జ్ఞాపకాలలో ఎలా ఉంచుకున్నాడు. ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలను ఈ భాగంలో నేర్చుకుందాం. వీటిని నేర్చుకుంటే మీరు కూడా వారి వలె బ్రతకటానికి, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అనే మార్గమును దేవుడు ఏర్పరిచాడని మీకు చెప్పగానే, ఓ యేసుక్రీస్తు ప్రభువారా, అంటే నేను యేసుక్రీస్తు ప్రభువును హృదయపూర్వకంగా నా రక్షకుడిగా నేను అంగీకరించాను కనుక నేను దేవుని జ్ఞాపకాల్లో ఉంటాను అనుకుంటే పొరపాటు. దానితో పాటుగా అంటే ప్రారంభపు మెట్టు ఎక్కినంత మాత్రాన గమ్యం చేరుకున్నట్టు కాదు కదా, తొలి అడుగు వేసినంత మాత్రాన మీకు ఫలితం దక్కినట్టు కాదు కదా. తొలి అడుగు అంటే యేసుక్రీస్తు ప్రభువును మీరు స్వరక్షకునిగా హృదయపూర్వకంగా మీరు అంగీకరించి, మీ నోటితో ఆయనను రక్షకునిగా ఒప్పుకొని మీరు క్రైస్తవునిగా బాప్తిస్మం తీసుకోవటం. ఇంకా తర్వాత చేయవలసిన కార్యక్రమం చాలా ఉంది. బ్రతకవలసిన జీవన విధానం చాలా గొప్పగా ఉండాలి. క్రీస్తు కొరకు ఎన్నో నిందలు, ఎన్నో శ్రమలు మీరు అనుభవించాలి. ఆ తెర ద్వారా మీరు ప్రవేశించాలి. ఆ తెర ద్వారా మీరు ప్రయాణించాలి, గమ్యమును చేరుకోవాలి. కేవలం మొదటి అడుగు వేసినంత మాత్రాన సరిపోదు. ప్రయాణాన్ని పూర్తి చేయాలి. ఆ ప్రయాణం ఎలా పూర్తి చేయాలో కొన్ని ఉదాహరణలు దేవుడు మన కొరకు సిద్ధం చేశాడు. వాటిని మనం నేర్చుకోవాలి. మొదటి ఉదాహరణ నోవహు దేవునిని కేవలం నోటి మాటలతో స్తుతించిన వాడు కాదు, తన జీవిత కాలమంతా దేవుని కొరకు బ్రతికినవాడు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను శిరస వహించినవాడు. దేవుడు చెప్పిన ప్రతి పనిని లోకమంతా తనకు ఎదురు తిరిగినా సరే చక్కగా నెరవేర్చినవాడు. ప్రియులారా, నోవహు విషయంలో నోవహును దేవుడు జ్ఞాపకంలో ఉంచుకున్నాడు. అసలు నరపుత్రుని దర్శించుటకు, మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు మనిషి ఏపాటివాడు? ఆ మనుష్యులలో నోవహు కూడా ఒకడే కదా. నరపుత్రులలో నోవహు కూడా ఒకడే కదా. మరి నోవహు దేవుని జ్ఞాపకాలలోనికి వెళ్ళినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. నోవహు దేవుని జ్ఞాపకాలలో ఉన్నట్టుగా ప్రియులారా, అద్భుతమైనటువంటి మాటలను దేవుడు ఆయన గ్రంథంలో పొందుపరిచాడు. ఇప్పుడు ఈ మొదటి ఉదాహరణను ఈ మొదటి భాగంలో మనం నేర్చుకుందాం. ఆదికాండము 9వ అధ్యాయము 8వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. ఆదికాండము 9వ అధ్యాయము 8వ వచనం నుంచి. మరియు దేవుడు నోవహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడానున్న ప్రతి జీవితోనూ, పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచుతును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. భూమిని నాశనము చేయుటకు ఇకను జలప్రవాహము కలుగదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే. మేఘములో నా ధనస్సును ఉంచితిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా నుండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనస్సు మేఘములో నుండును. నేను దాన్ని చూచి దేవునికిని భూమి మీదనున్న సమస్త శరీరులలో ప్రాణము గల ప్రతిదానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకొందునెను. మరియు దేవుడు నాకును భూమి మీదనున్న సమస్త శరీరులకును మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గురుతు ఇదే అని నోవహుతో చెప్పెను.
ప్రియులైన నా సహోదరి సహోదరులారా, ఎంత చక్కని సందర్భం. మనుషులను జ్ఞాపకం చేసుకున్నటకు మనిషేపాటి వాడు అని మనం నేర్చుకున్నాం కదా. కానీ ఇక్కడ మనిషిని కూడా దేవుని జ్ఞాపకాలలో ఉంచేటంత గొప్ప సాహసం ఒక వ్యక్తి చేశాడు. ఆ స్థాయిని సంపాదించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఆ స్థాయిని సంపాదించుకున్నాడు. ఏదో కేవలం నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించినంత మాత్రాన సరిపోదండి. అది ప్రారంభపు సంగతి అండి. ఆ తర్వాత ఏం చేయాలో చూడండి. నోవహు ఏం చేశాడో లేఖనాలలో వ్రాయబడింది కదా. నోవహు దేవుడు చెప్పిన యావత్తును పూర్తి చేశాడు. తన ప్రాణములకు తెగించి దేవుని కొరకు బ్రతికినటువంటి ఒక నీతిమంతుడు. సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకున్నటువంటి పరిస్థితులలో, భూలోకం అంతయు చెడిపోయినటువంటి పరిస్థితులలో నేను కూడా వారి వలె చెడిపోవాలనే దుష్ట ఆలోచన కాకుండా నేను దేవుని కొరకు నీతిని కాపాడుకోవాలి, పవిత్రతను యథార్థతను నేను కాపాడుకోవాలి అని నోవహు దేవుని కొరకు బ్రతికినటువంటి తీరుతెన్నులను మీరు ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే, ఆలోచించగలిగితే, నేర్చుకోగలిగితే నోవహు ఎంత గొప్ప జీవితమును దేవునికి కనుపరిచాడో మీకు అర్థమవుతుంది. కనుక నోవహు యొక్క నీతిని బట్టి, నోవహు దేవుని కొరకు నీతిగా బ్రతుకుటను బట్టి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నేను మనుషులను ఇక జలప్రవాహమును రప్పించి నాశనం చేయాలనుకోవటం లేదు. నా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా అనేక మంది నాకు పరలోకానికి కావాలి, నిత్యత్వానికి కావాలి. వారు నాశనం అయిపోకుండా ఒక చక్కని మార్గమును నేను భూమి మీదకు పంపించాలి. శరీరధారిగా ఆయన భూమి మీదకి రావాలి. కనుక మానవులు ఎంత చెడ్డవారైనా, ఎంత అన్యాయస్తులైనా, ఎంత అక్రమకారులైనా వారిని ఇక మీదట ఈ విధంగా నాశనం చేయండి. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. నోవహు కాలము కంటే నేటి కాలంలో ఉన్నటువంటి మనుషులు మరింత దుర్మార్గులు కారా? నోవహు కాలంలో కంటే నేటి కాలంలో ఉన్న మనుషులు మరింత దుర్మార్గులు కారా? నాటి కాలంలో ఆ దుర్మార్గతను చూచినందుకే దేవునికి కోపం కట్టలు తెంచుకుంది. ఆయన ఆకాశపు తూములు విప్పాడు. జలధారలు భూమి మీదకు వచ్చాయి, భూమిని ముంచేశాయి. సమస్త శరీరులు నీటిలో తేలిపోయారు, ప్రాణములు విడిచారు. ఎంత భయంకరమైన కోపం దేవునికి ఆనాడు కలిగిందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. సొదొమ గొమొర్రా ప్రాంతాలను మీ జ్ఞాపకాలలోనికి తెచ్చుకుంటే, నాడు ఆ ప్రాంతపు ప్రజల యొక్క దుశ్చేష్టలను చూసినటువంటి పరమందున్న తండ్రి, దుర్మార్గుల యొక్క కామ వికారమైనటువంటి ప్రవర్తనను చూసినటువంటి తండ్రి అగ్ని గంధకములను పంపించి కురిపించి ఆ పట్టణములను నాశనం చేశాడు. అక్కడ నేల మొలకలను సైతము దేవుడు కాల్చివేశాడు. ఏ ఒక్కరూ మిగలకుండా ఆయన ఉగ్రతను ఆ రోజు ఆ పట్టణముల మీదకి పంపించాడు. నాడు సొదొమ గొమొర్రా ప్రాంతాలలో ఉన్నవారి యొక్క దుర్మార్గత కంటే నేడు మన మధ్య జీవిస్తున్నటువంటి ప్రజల యొక్క దుర్మార్గత ఎక్కువ కాదా? బహు ఎక్కువ. నాటి కాలంలో ఉన్నటువంటి మనుషుల యొక్క అపవిత్రత పాపము కంటే నేటి కాలంలో ఉన్న మనుషుల యొక్క అపవిత్రత పాపము చాలా ఎక్కువ. మరి అలాంటప్పుడు నాటి కాలంలోనే దేవుడు అంత కోపంతో ఉంటే నేటి కాలంలో ఇంకెంత కోపంగా ఉండాలి? అయితే నోవహు లాంటి నీతిమంతులు భూమి మీద దేవుని కనిపించినప్పుడు నా కొరకు బ్రతికేవారు భూమిలో అక్కడక్కడ ఆయా తరాలలో యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నిత్యత్వమును సంపాదించుకోవటానికి వస్తారు. నా సంకల్పంలో అలా ఉంది, నా రచన అలా ఉంది అని దేవుడు తన జ్ఞాపకాలలో మనిషిని ఉంచుకుంటున్నాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే నోవహుతో దేవుడు ఏమని తెలియజేస్తున్నాడు? నేను ఒక నిబంధన చేస్తున్నాను, ఈ నిబంధన తరతరాలకు యుగ యుగాలకు జ్ఞాపకంలో ఉంటుంది. భూమి నిలిచి ఉన్నంత వరకు, భూమి మీద మనిషి ఉన్నంత వరకు నేను ఇక మీదట ఇదిగో ఇప్పుడు రప్పించినటువంటి జలప్రవాహము వలె నేను భవిష్యత్తులో జలప్రవాహమును రప్పించను, మనుషులను ఆ విధంగా నాశనం చేయను. పూర్తిగా అందరినీ అయితే నేను నాశనం చేయను. దీని కొరకు నేను ఒక గుర్తును కూడా నియమిస్తాను అంటున్నాడు ఆయన.
దీని కొరకు నేను ఒక గుర్తును కూడా నియమిస్తున్నాను. మేఘము ఎప్పుడైతే భూమి మీదకి వస్తుందో, ప్రచండ వర్షము ఎప్పుడైతే భూమి మీద కురవటానికి దేవుడు సన్నాహాన్ని సిద్ధపరుస్తున్నాడో, అలాంటి పరిస్థితుల్లో ఆయన ధనస్సు కూడా కనిపిస్తుంది. ఒక గుర్తు, ఒక ధనస్సు. ఈ ధనస్సు ఏమని తెలియజేస్తుంది? ఒకనాడు నోవహును నీవు జ్ఞాపకం చేసుకున్నావు. నోవహు ద్వారా తరతరాలకు నీవు ఒక నిబంధన చేశావు. జలప్రవాహమును భూమి మీదకి రప్పించి వారిని నాశనం చెయ్యనని నీవు ఒక నిబంధన చేశావు. ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకో తండ్రి అని ఆ ధనస్సు గుర్తు చేస్తుంది. అప్పుడు మనుష్యులు ఎంత పాపాత్ములైనా, ఎంత దుర్మార్గులైనా దేవుడు వారిని ఇంకా దీర్ఘశాంతంతో ఓర్పును కలిగి ఉండి కాపాడుతున్నాడు. వారి మీదకి ఇంకా శిక్షను రప్పించడం లేదు. ప్రియులారా, జాగ్రత్తగా మీరు ఈ సందర్భాన్ని ఆలోచన చేస్తే, నోవహు వంటి నీతి కలిగినటువంటి మనుషులు ఎవరైతే భూమి మీద ఉంటారో వారు దేవుని జ్ఞాపకాలలో ఉంటారండి. వారి నిమిత్తము మనుష్యులకు దేవుడు ఇంకా తన కృపను అనుగ్రహిస్తాడండి, దీర్ఘశాంతమును చూపిస్తాడండి. అంతటి స్థాయిని మీరు అందుకోగలరా? ఇదే ప్రశ్న. నోవహు అందుకున్న స్థాయిని మీరు అందుకోగలరా? అసలు నరపుత్రుడైతే మనిషిగా దేవుని యొక్క జ్ఞాపకాలలో ఉండటానికి ఎటువంటి అర్హతను కలిగిలేడు. అల్పమైన ఆయుష్ను కలిగిన మనిషి దేవుని జ్ఞాపకాలలో ఉండటానికి ఏ విధమైనటువంటి అవకాశము లేదు. కానీ నోవహును చూడండి, ఒక చక్కని ఉదాహరణ. దేవుని కొరకు బ్రతికిన ఒక నీతిమంతుని ఉదాహరణ సాధ్యం చేశాడు. దేవుడు ఒక చక్కని మార్గమును నోవహుకు ఏర్పాటు చేశాడు. దేవుడు నోవహుకు తన కృపను చూపించాడు. ఆయన చూపిన కృప ద్వారా నోవహు నీతిని పొందాడు, దేవుని జ్ఞాపకాలలోనికి వెళ్ళాడు. కేవలం నోవహు మాత్రమే కాదు, నోవహు కుటుంబం మాత్రమే కాదు, ఆ తరువాత రాబోయేటువంటి మనుషులను కూడా నోవహు దేవుని కోపాగ్ని నుంచి తప్పించాడు. మనుషులు మారే అవకాశాన్ని కల్పించాడు. మనుషులు దేవుని యొక్క ధర్మ విధులను పాటించడానికి ఒక అవకాశమునైతే కల్పించాడు. ప్రియులారా, ఎంత చక్కని సందర్భమో చూడండి. నోవహును మనం జ్ఞాపకం చేసుకోగానే మనకు గుర్తుకు రావలసినది ఏంటి? మనం ఆలోచించవలసినది ఏంటి? మనం తీసుకోవలసిన తీర్మానం ఏంటి? మనము దేవుని జ్ఞాపకాలలో ఉండాలంటే నోవహు కలిగి ఉన్నటువంటి నీతి మనము కూడా కలిగి ఉండాలి. నోవహు అందుకున్న స్థాయి మనము కూడా అందుకోవాలి. లోకమందున మనుషులను చూడకండి, వీరంతా కూడా దేవుని జ్ఞాపకాలలో ఉండటానికి అర్హత లేనివారు. వారిని చూడకండి. ఒక నోవహును చూస్తే మీకు అర్థమవుతుంది. దేవుని ఆలోచనలలో, దేవుని జ్ఞాపకాలలో నేను ఉండాలంటే నోవహులా ఉండాలి. ఆ తర్వాత తరాలలో మరొక అద్భుతమైనటువంటి వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. ఆయనే అబ్రహామును కూడా దేవుడు పరీక్షించాడు. అబ్రహామును గూర్చి దేవుడు పరిశోధన చేశాడు, తెలుసుకున్నాడు. అబ్రహాము నిజంగా దేవుని జ్ఞాపకాలలో ఉండటానికి అర్హతను కలిగిన వాడండి. దేవుని జ్ఞాపకాలలో చోటు సంపాదించుకోవటానికి చక్కని అర్హతను కలిగిన వాడే అబ్రహాము. అందుకే అబ్రహాము పలుమారులు పరీక్షింపబడి, పరిశోధింపబడి దేవుని జ్ఞాపకాలలో నిలిచిపోయాడు. అబ్రహాము తరువాత అతని కుమారుడైనటువంటి ఇస్సాకు, అతని కుమారుడైనటువంటి యాకోబు, 3 తరాలు. దేవుడు ఏమంటున్నాడంటే, నేను నీ దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఒక 3 తరాలను చూపిస్తూ నేను మీ దేవుడని అంటున్నాడు దేవుడు. దేవుడు తన జ్ఞాపకాలలో వారి పేర్లను రాసేసుకున్నాడండి, సుస్థిరం చేసేసాడండి. అబ్రహాం భూమి మీద బ్రతికిన కాలం అయిపోయింది, అబ్రహాం చనిపోయాడు. కానీ అబ్రహాము పేరు దేవుని మదిలో నుండి చెరిగిపోలేదండి. ఇస్సాకు భూమి మీద దేవుడిచ్చిన ఆయుష్కాలం ప్రకారం బ్రతికాడు, చనిపోయాడు, మృతునందాడు, నిద్రించాడు, పరదేశకు వెళ్ళిపోయాడు. కానీ ఇస్సాకు పేరు దేవుని ఆలోచనలో నుండి చెరిగిపోలేదండి. యాకోబు కూడా భూమి మీద దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలం ప్రకారం జీవించాడు, తర్వాత మృతి చెందాడు, నిద్రించాడు. కానీ యాకోబు పేరు దేవుని యొక్క జ్ఞాపకాలలో నుండి చెరిగిపోలేదండి. అసలు మనిషిని జ్ఞాపకం చేసుకోవటానికి మనిషి ఏపాటి వాడండి, నరపుత్రుడు ఏపాటి వాడండి? మనం చదువుకున్నాం కదా, లేఖన భాగాలు సెలవిచ్చాయి కదా, అది నిజం కదా, వాస్తవం కదా. ఒక చిన్న అల్పమైనటువంటి ఆయుష్ను కలిగి ఉన్నటువంటి మనిషిని దేవుడు జ్ఞాపకం చేసుకోవడం ఏంటి? కానీ అబ్రహాము దేవుని జ్ఞాపకాలలో ఉన్నాడు, ఇస్సాకు దేవుని జ్ఞాపకాలలో ఉన్నాడు, యాకోబు దేవుని జ్ఞాపకాలలో ఉన్నాడు. దేవుని జ్ఞాపకాలలో వీరు చెరిగిపోలేదు. పైగా వారి నుండి వచ్చినటువంటి సంతానమును ఒక జనాంగముగా ఆయన విస్తరింపచేసి, ఒక నిబంధన చేసి వారిని తరతరములకు ఆయన జ్ఞాపకాలలో ఉంచుకున్నాడు.
ఈ విషయమును అద్భుతముగా మీరు ఆలోచన చేయగలిగితే, పరిశుద్ధ గ్రంథం నుండి మీరు ఈ విషయమును పూర్తిగా నేర్చుకొనగలిగితే, మీరు ఆయన జ్ఞాపకాలలో చోటు సంపాదించుకునేటువంటి అవకాశం కలుగుతుందండి. మీరు ఆయన జ్ఞాపకాలలోనికి వెళ్ళే అవకాశం కలుగుతుందండి. కనుక తడవు చేయకుండా ఈ చక్కని ఉదాహరణలను మనం చూద్దాం. ముందుగా ఆదికాండము 15వ అధ్యాయము 17వ వచనం నుంచి చూడండి. ఆదికాండము 15వ అధ్యాయము 17వ వచనం నుంచి. మరియు ప్రొద్దుగ్రుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును అనగా కేనీయులను, కనిజ్జీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయీయులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానమునకిచ్చి ఉన్నానని అబ్రాముతో నిబంధన చేసెను. అబ్రాము అనేటువంటి ఒక నీతిమంతునిలో దేవుడు ఒక చక్కని వ్యక్తిత్వాన్ని కనుగొన్నాడు. దేవునికి లోబడే వ్యక్తిత్వం, దేవుని కొరకు ఏ సాహసాన్నైనా చేసేటువంటి వ్యక్తిత్వం. దేవుడు ఒక నిబంధన చేసేసాడు. కనాను దేశపు ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రతి జాతిని నీ గర్భం నుండి పుట్టినటువంటి జనాంగమునకు నేను దాసులుగా చేసేస్తాను, ఆ ప్రాంతమంతటిని నీకు స్వాస్యముగా ఇచ్చేస్తున్నాను అని దేవుడు ఒక నిబంధన చేసేసాడు. అబ్రాహాము గారిలో ఉన్నటువంటి నీతిని దేవుడు చూడగానే ఆయనకు మనస్సు పొంగిపోయిందండి. అబ్రాహాములో ఉన్నటువంటి నీతిని చూడగానే దేవునికి మనస్సు పొంగిపోయింది. ఆనందం, సంతోషం. అబ్రాహాము వంటి వ్యక్తిని భూమి మీద కనుగొనగానే దేవుడు ఏమంటున్నాడు? భవిష్యత్తు తరాలలో నీ గర్భం నుండి వచ్చినటువంటి నీ సంతానమునకు నేను ఒక దేశమును, ఆ దేశపు సకల ప్రాంతములను, అందులో జీవిస్తున్నటువంటి ప్రజలందరినీ వెళ్ళగొట్టి నీకు స్వాస్యంగా ఇచ్చేస్తానంటున్నాడు, ఆస్తిగా ఇచ్చేస్తానంటున్నాడు. ప్రియులారా, ఒక వ్యక్తితో దేవుడు చేసినటువంటి నిబంధన ఆ వ్యక్తి వరకు పరిమితమైనదైతే అక్కడితో అయిపోతుంది. కానీ ఆ వ్యక్తి యొక్క సంతానమునకు, ఆ వ్యక్తి యొక్క గర్భము నుండి పుట్టినటువంటి జనాంగమునకు దేవుడు ఒక వాగ్దానం చేశాడంటే ఎన్నాళ్ళ వరకు దేవుడు ఆ వాగ్దానాన్ని, నిబంధనను తన జ్ఞాపకాలలో ఉంచుకోవాలి? మీరు ఆలోచన చేయండి. దేవుడు అటువంటి నిర్ణయం తీసుకున్నాడు. అది అబ్రహాము గారితో ఆగిపోయేటువంటి నిబంధన కాదు, అబ్రహాము గారితో నిలిచిపోయేటువంటి నిబంధన కాదు. అబ్రహాము గారి తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబు తర్వాత ఇశ్రాయేలీలు, ఇశ్రాయేలీల యొక్క జనాంగం, వారి జాతి భూమి మీద ఎంత కాలము వరకు అయితే నిలబడుతుందో అంతకాలం వరకు కూడా దేవుడు వారిని కాపాడటానికి, వారిని దేవుని ప్రజలుగా దేవుడు గుర్తించటానికి, దేవుని జ్ఞాపకాలలో ఒక నిబంధన దేవుడు సిద్ధం చేశాడు. నిబంధన నీ జనాంగమునకు అనగా నీ గర్భం నుండి వచ్చినటువంటి జాతి ప్రజలందరికీ కూడా, ఇశ్రాయేలీలందరికీ కూడా నేను ఈ దేశమును స్వాస్యంగా ఇస్తున్నానంటున్నాడు. నిబంధన చేశాడు. మరల జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఈ విషయాన్ని, ఈ నిబంధనను మరల జ్ఞాపకం చేస్తున్నాడు అబ్రహాం గారికి. ఆదికాండము 22వ అధ్యాయము 15వ వచనం నుంచి చూడండి. ఆదికాండము 22వ అధ్యాయము 15వ వచనం నుంచి. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను, సముద్ర తీరమందల ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెనెను. పరలోకమందున్న తండ్రి అబ్రహాము గారికి నిబంధనలు చేస్తున్నాడు. అబ్రహాము గారిని తన జ్ఞాపకాలలో ఉంచుకున్నాడు. అబ్రహాము గారి ద్వారా వచ్చినటువంటి సంతానమును తన జ్ఞాపకాలలో తరతరములకు ఉంచుకుంటున్నాడు. దేనిని బట్టి? అబ్రహాములో ఉన్నటువంటి నీతిని బట్టి. ఒక ఉదాహరణగా అబ్రహాము గారిని చూపిస్తున్నాడు. అబ్రహాము గర్భం నుండి వచ్చిన వారు కూడా అలాంటి వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక మనిషికైతే దేవుని జ్ఞాపకాలలో ఉండే అర్హత లేనప్పటికీ అబ్రహాము గారు దేవుని యొక్క జ్ఞాపకాలలో చోటు సంపాదించిన దానిని బట్టి,
అబ్రహాము గారి యొక్క సంతానమునకు దేవుడు ఏమని సూచిస్తున్నాడు? మీరు కూడా ఈయన వలె బ్రతకండి, మీరు కూడా ఈయన వలె బ్రతకండి. ఈయన నా జ్ఞాపకాలలో చోటు సంపాదించుకున్నాడు, మీరు కూడా నా జ్ఞాపకాలలో చోటు సంపాదించండి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇస్సాకు మాట విన్నాడు, దేవుని జ్ఞాపకాలలో చోటు సంపాదించుకున్నాడు. యాకోబు మాట విన్నాడు, దేవుని జ్ఞాపకాలలో చోటు సంపాదించుకున్నాడు. వారు చేసిన కార్యక్రమాలు మీకు తెలియనివి కావు. పరిశుద్ధ గ్రంథంలో మీరు చదవండి. ఆదికాండము గ్రంథంలో ఇస్సాకు చేసినటువంటి కార్యములు, అలాగే యాకోబు చేసినటువంటి కార్యములు మీకు కనిపిస్తాయి. వీరోచితమైనటువంటి నిర్ణయాలు వారు తీసుకున్నారు. ప్రాణములకు తెగించి దేవుని కొరకు బ్రతికారు. జ్యేష్ఠత్వమును కాపాడుకొనుటలో యాకోబు చూపిన తెగువ మీకు తెలియనిది కాదు. ఆశీర్వాదమును పొందుటలో యాకోబును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియులారా, దేవుడు కోరుకుంటున్నదేంటి? మీరు నా జ్ఞాపకాలలో ఉండటానికి అర్హత లేనివారే అయినా కానీ, ఇదిగో ఒక నోవహు వలె, ఒక అబ్రహాము వలె, ఒక ఇస్సాకు వలె, ఒక యాకోబు వలె తరతరములకు అటువంటి జీవన విధానాన్ని కలిగి నా మాటలకు లోబడుతూ దేవుని వాక్యమును గౌరవించి మీ బ్రతుకులను జీవపు వెలుగులో నడిపించుకొని యేసుక్రీస్తు ప్రభువు ద్వారా విశ్వాసము ద్వారా నా జ్ఞాపకాలలో చోటు సంపాదించండి అని దేవుడు తెలియజేస్తున్నప్పుడు ఎందరూ ఆయన మాట వింటున్నారు? ఎందరూ ఆయన జ్ఞాపకాలలోనికి అడుగు పెడుతున్నారు చెప్పండి. యాకోబు గర్భము నుండి వచ్చినటువంటి ఇశ్రాయేలీయులు 12 గోత్రికులు 12. ఈ 12 మునుపు తమ పితరులు చూపినంత భక్తిని చూపించలేకపోయారు. ఉండే కొద్దీ భక్తి సన్నగిల్లిపోతుంది. ఇశ్రాయేలీయులలో దేవునిపై ఉండే భక్తి సన్నగిల్లిపోతుంది. రూబేనీయులు, షిమ్యోనీయులు, యోదావారు, లేవీయులు, దానీయులు, గాదీయులు, ఆషేరీయులు, నఫ్తాలీయులు, ఇస్సాకారీయులు, జెబూలూనీయులు, యోసేపు గర్భం నుండి పుట్టినటువంటి మనష్షేయులు, ఎఫ్రామీయులు, బెన్యామినీయులు, వీరందరినీ మనం చూస్తున్నప్పుడు, ఇశ్రాయేలు గోత్రీకులను మనం చూస్తున్నప్పుడు, ప్రియులారా, నిజంగా దేవుని యొక్క కళలను పండించేవారుగా ఉన్నారా? దేవుని జ్ఞాపకాలలో చోటు సంపాదించుకునేవారుగా ఉన్నారా? అక్కడక్కడ కొందరు మాత్రమే కనిపిస్తున్నారండి. మోషే దేవుని జ్ఞాపకాలలోనికి వచ్చాడు. దేవుని కొరకు గొప్ప నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి సాహసం చూపేటువంటి మనస్సున్న వ్యక్తి మోషే. కనుక మోషే దేవుని జ్ఞాపకాలలో నిలిచాడు. అహరోను దేవుని జ్ఞాపకాలలో నిలిచాడు. యెహోషువ దేవుని జ్ఞాపకాలలో నిలిచాడు. కాలేబు దేవుని జ్ఞాపకాలలో నిలిచాడు. ఇలా కొంతమంది స్త్రీలైనా పురుషులైనా కొందరు మాత్రమే దేవుని జ్ఞాపకాలలో చోటు సంపాదించుకోవటానికి సాహసాలను చేశారు. వారి బ్రతుకులను దేవునికి అప్పగించుకున్నారు. దేవుని మాటలను జవదాతకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చుటలో వారి బ్రతుకును కొనసాగించారు. ప్రియులారా, అటువంటి జీవితాన్ని ఎవరైతే కలిగి ఉంటారో, అటువంటి జీవన విధానాన్ని ఎవరైతే దేవునికి చూపిస్తారో వారిని దేవుడు తన జ్ఞాపకాలలో ఉంచుకుంటాడు. దేవుని జ్ఞాపకాలలో ఉండటం చాలా గొప్ప విషయం కదా. సకల మానవ కోటిలో ఏ మనిషికి అటువంటి అర్హత లేదు, ఆ స్థాయి లేదు. కానీ ఏ మనిషి అయితే దేవుని జ్ఞాపకాన్ని సంపాదించుకున్నాడో, దేవుని జ్ఞాపకంలో చోటు సంపాదించుకున్నాడో, దేవుని జ్ఞాపకంలోనికి అడుగు పెట్టాడో ఆ మనిషి గొప్పవాడు, ధన్యుడు. ఆ మనిషి ధన్యుడు. నిజంగా ఈరోజు భూమి మీద ఏదైనా సాధించాలి అని మీరు ఒక లక్ష్యాన్ని సిద్ధం చేసుకోగలిగితే ఆ లక్ష్యం ఎలా ఉండాలో తెలుసా? ఇదేనండి, ఇలా ఉండాలండి. ఈరోజు మనిషిగా పుట్టినందుకు ఏ మనిషికైనా ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం ఇదే. దేవుని జ్ఞాపకాలలో నేను నిలబడాలి. ఒక నోహు నిలబడినట్టుగా, అబ్రహాము గారు నిలబడినట్టుగా, మోషే నిలబడినట్టుగా, దావీదు నిలబడినట్టుగా నేను దేవుని జ్ఞాపకాలలో నిలబడాలనే ఆలోచన నీకుందా? మనుషులలో ఏ ఒక్కరూ కూడా దేవుని జ్ఞాపకాలలో నిలబడటానికి అర్హతను కలిగి లేకున్నా దేవుడు ఒక చక్కని మార్గం అయితే ఏర్పరిచాడు కదా, ఒక మంచి అవకాశం అయితే మన కళ్ళ ముందు ఉంచాడు కదా. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా విశ్వాసం ఉంచి ఆ విశ్వాస యాత్రలో దేవుడు చెప్పినటువంటి ప్రతి పనిని ముగించుకుంటూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఈ లోకములో జీవించటానికి మనకు ఈ లోకము అనువైనది కాకపోయినను, యోగ్యమైనది కాకపోయినను, దేవుని వాక్యానుసారంగా జీవించి దేవుని జ్ఞాపకాలలో చోటు సంపాదించుకోగలిగినటువంటి మనస్సు మీకుంటే మీరు మంచి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు.
మీరు మంచి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు ఆ లక్ష్యాన్ని అందుకోవటానికి మీరు ప్రయత్నం చేయాలి. ఏ మనిషి అయితే దేవుని జ్ఞాపకాలను సంపాదించుకుంటాడో, జ్ఞాపకాలలోనికి వెళ్ళిపోతాడో, దేవుని జ్ఞాపకాలలోనికి వెళ్ళిపోతాడో ఆ మనిషి ధన్యజీవి, ఆ మనిషి గొప్పవాడు. ప్రియులారా, వచ్చే భాగాలలో ఇంకనూ అద్భుతమైనటువంటి సంగతులను, దేవుడు ఎలాంటి వ్యక్తులను తన జ్ఞాపకాలలో ఉంచుకున్నాడో ఆ ఉదాహరణలను, మంచి విషయాలలో దేవుడు ఎలాంటి వారిని జ్ఞాపకాలలో ఉంచుకున్నాడో ఆ పూర్తి సంగతులను, అలాగుననే దేవుని కొరకు బ్రతకకుండా దేవుని కార్యక్రమాలకు అడ్డుపడే వారిని కూడా శిక్షించుటకు ఆయన ఎలా జ్ఞాపకాలలో ఉంచుకుంటాడో ఆ ఉదాహరణలను కూడా మనం నేర్చుకుందాం. చివరిగా మనిషి ఎలాంటి జ్ఞాపకాలను కలిగి ఉండాలో కూడా ఈ పరంపరలో మనం నేర్చుకుందాం. కనుక క్రమం తప్పకుండా ఈ సంగతులను మీరు ఆలోచన చేస్తూ దేవుని జ్ఞాపకాలు అనేటువంటి పాఠాలను పరిపూర్ణంగా తెలుసుకొని దేవుని జ్ఞాపకాలలోనికి అడుగుపెట్టే చక్కని నిర్ణయంతో మీ బ్రతుకులను దేవుని కొరకు మలచుకుంటారని నేను కోరుకుంటూ ఈ యొక్క దేవుని వాక్యమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తలలు వంచి దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడైన కన్నతండ్రి, మీరు అనుగ్రహించిన జీవము కలిగిన ఈ మాటల కొరకు, అద్భుతమైనటువంటి సందేశము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మీకు తెలియజేస్తున్నాము. నాయన, మమ్మను ప్రేమించి జగత్తు పునాది వేయబడక మునిపే మా కొరకు సిద్ధపరిచిన జ్ఞానమును తండ్రి ఇదిగో మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. మీ మాటలను విన్న మేము ఆ మాటల ప్రకారం ప్రవర్తించుటకు సిద్ధ మనస్సు కలిగి ఉండటకు మాకు సహాయం చేయండి. అవును తండ్రి, మనుషులను జ్ఞాపకం చేసుకొనుటకు, నరపుత్రుని దర్శించుటకు మేమేపాటి వారము అయినను మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మీరు అనుగ్రహించిన చక్కని రక్షణ సంకల్పము నిమిత్తము మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ జ్ఞాపకాలలో నిలిచిన నీతిమంతుల వలె, పరిశుద్ధుల వలె తండ్రి యేసుక్రీస్తు ప్రభువును పోలి మా జీవితములను కూడా మేము నిలబెట్టుకొనగలుగుటకు, తండ్రి మేము కూడా మీ జ్ఞాపకాలలో ఉండగలిగేటంత భాగ్యమును పొందగలుగుటకు నాయన సహాయము చేయుమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా విజ్ఞాపనములను మా ప్రభువును రక్షకుడు నైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రియమైన నా స్నేహితులారా, కొన్ని ముఖ్యమైనటువంటి ప్రకటనలు ఉన్నాయి, జాగ్రత్తగా గమనించండి. యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యం ప్రచురించబడుతోంది. వచ్చే కాలంలో అనేకమైనటువంటి గొప్ప గొప్ప సంగతులను వారంలో ప్రతిరోజు దేవుని వాక్యమును యూట్యూబ్ ద్వారా ప్రచురించడానికి మేము ఆలోచన చేస్తున్నాం. దేవుని కృపను బట్టి ఈ కార్యక్రమం కొరకు మీరంతా కూడా మీ అనుదిన ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుకుంటూ, మీరు తగిన సిద్ధపాటును కలిగి ఈ కార్యక్రమాలను వీక్షించుట, అలాగే అనేకులకు పరిచయం చేయుట అనేటువంటి కార్యక్రమాలలో మీరు ఏమాత్రం అలసత్వాన్ని చూపించకూడదని నేను మీకు తెలియజేస్తున్నాను. సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు దర్శించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఈ ఛానల్ ద్వారా ప్రతిరోజు దేవుని వాక్యమును అందుబాటులోనికి తీసుకుని రావటానికి, క్రొత్త అంశములతో దేవుని వాక్యమును మీ అందరికీ పరిచయం చేయటానికి, సర్వలోకమునకు సువార్తను వ్యాప్తి చేయటానికి ఆలోచన చేస్తున్నాం. కనుక మీరంతా కూడా ఈ విషయమై దేవునికి విజ్ఞాపనలు, ప్రార్థనలు చేస్తారని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగనే సర్వలోకానికి సువార్త అనే మాసపత్రిక కూడా అనేక మంది యొద్దకు వెళ్ళి ప్రతి నెల ఒక చక్కని పాఠ్యాంశమును వారికి నేర్పిస్తూ దేవుని జ్ఞానంలో నడిపించుచున్నది. కనుక అటువంటి అవకాశమును మీరు కూడా పొందాలంటే తప్పకుండా మీరు చందాదారులుగా చేరండి. ప్రతి నెల మీ ఇంటికే సర్వలోకానికి సువార్త అనే మాసపత్రికను పొందే అవకాశం మీకు కలుగుతుంది. ఈ విషయాలన్నింటిలో మీరు తగు నిర్ణయాలు తీసుకుంటారని మీకు తెలియజేస్తూ, అలాగే మా అధికారిక సమాచారం www.christchurch.ac అనేటువంటి వెబ్సైట్లో పొందుపరచబడుతోంది. కనుక ఎటువంటి సందేహం కలిగి ఉన్నా సరే ఆ వెబ్సైట్ను తెరచి మీ సందేహాన్ని నివృత్తి చేసుకోండి. ఇంకనూ సందేహం ఉంటే కనుక 8978414178 అనేటువంటి నెంబర్లో మీరు
సంప్రదించి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ప్రభువు పేరిట మీ అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.